హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు బోట్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, బాస్ హెడ్స్ 102 మోడల్. ఈ ఇయర్ ఫోన్స్ని నేనైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే దీన్నైతే అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. సో వీడైతే ఇలా ప్యాక్ చేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే అమెజాన్ డాట్ ఇన్ అని ఉంది కదా. సో దీనైతే నేనైతే ఇప్పుడైతే ఇప్పుడుతున్నాను. సో దీనైతే అన్సీల్ చేశాను. అయితే మనకైతే ఇక్కడ బిల్ ఉంది. ఆయన పక్కకు పడేస్తే మనకి దీనిలో అయితే మనకైతే ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చాడు. సో ఇది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకైతే అంతా ఏదో డిజైన్‌గా రాసిచ్చాడు. మొత్తం ఇట్లా స్కెచ్ లాగా అయితే ఉంది. ఆ విధంగా అయితే దీన్నైతే డిజైన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే బోట్ అని ఉంది. అండ్ ఇయర్ గైజం ఇన్ ద బాక్స్ అంట. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకైతే బాస్ హెడ్స్ 102 అని అయితే ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మొత్తానికైతే ప్యాకింగ్ మాత్రం భలే ఉంది. అసలు ఇది బోట్ ఇప్పటివరకు చాలా మనం అన్బాక్సింగ్ చేసాం గానీ దీంట్లో అయితే ఇలా ఈ విధంగా కొత్త వెరైటీగా అయితే ఇవ్వలేదు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ దీని డీటెయిల్స్ ఇచ్చాడు. అండ్ ఎంఆర్‌పీ చూసుకుంటే 1290 ఉంది గానీ మనకైతే 399కి అయితే ఇదైతే అమెజాన్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. సో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి మీరైతే బై చేయొచ్చు. బై చేయాలనుకుంటే. అండ్ అయితే తక్కువలో బాగుంది ఇయర్ ఫోన్స్ అనేది చూసుకుంటే ఇక్కడ అయితే మనకైతే కనపడేలాగా అయితే మనకైతే ట్రాన్స్పరెంట్ సీలింగ్ అయితే ఇచ్చాడు. సో నేనైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో దీనికైతే ఇక్కడ బోట్ అనే స్టిక్కర్ ఇచ్చాడు. ఆ స్టిక్కర్ ఉన్నట్టు కూడా నాకైతే కనపడట్లేదు. ఆ విధంగా దీనికైతే చేశాడు. సో మన ఛానల్ అయితే చాలా అంటే చాలా వీడియోలు ఉన్నాయి. చాలా అంటే కొన్ని ఉన్నాయి. ఒక 3, 4, 5, 6 ఉన్నాయి. సో బోట్ గురించి మీరు చూడాలనుకుంటే మీరైతే చూడొచ్చు. రేపు ఇంకోటి వస్తుంది బోల్ట్ అని, తర్వాత వీడియో వస్తుంది. సో దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడైతే మనం తీస్తున్నాము. సో బాక్స్ అయితే అన్బాక్స్ చేసిన వెంటనే మనకైతే ఇయర్ ఫోన్స్ ఈ విధంగా అయితే దానిలో ప్యాక్ చేసి అయితే ఇచ్చాడు. ఒక ట్రే లాగా పెట్టేసి దీంట్లో అయితే మనకి ఇచ్చాడు. సో మనం అయితే ఇది ఎలా ఉందో అలా క్లోజ్ చేసి పక్కకు పెట్టేద్దాం. సో ఇదన్నమాట ఇప్పుడు ఇయర్ ఫోన్స్. సో ఇక్కడైతే వైరింగ్ అండ్ అవన్నీ అయితే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేసాడు. అండ్ దీనిలో చూసుకుంటే మనకైతే ఇయర్ టిప్స్ ప్యాకెట్ ఉంది, అది పక్కకు పెడదాం. అండ్ మనకైతే ఇయర్ ఫోన్స్ అయితే మనం బయటికి తీద్దాం. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇది ఇయర్ ఫోన్స్ అయితే కొంచెం చిన్నగా బాగున్నాయి. చూసుకుంటే అంటే బోట్ అంతకుముందు నీకు చూపించాను కదా. సో దానిలా కాకుండా నార్మల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకైతే ఎక్కడైతే వచ్చాడో ఫ్రెండ్స్ ఇదైతే నాకు తెలిసి బోట్ వాళ్ళది జస్ట్ అది దాని గురించి ఏమేమి ఉంటాయి, మా దగ్గర ఏమేమి అవైలబుల్‌గా ఉంటాయి అని వాటి గురించి అయితే ఇచ్చాడు. అండ్ దీనికి ముంబై ఇండియన్స్ సీఎస్‌కే అని ఇచ్చాడు. అండ్ అది కూడా పక్కకు పెడితే ఇక్కడైతే మనకైతే వారంటీ కార్డ్ అనమాట. ఇది ఫోకస్ అవ్వట్లేదు. యాహ్! అయితే వారంటీ కార్డ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. 1 ఇయర్ వారంటీ ఇచ్చాడు దీనికైతే. ఇక్కడ చూసుకుంటే మీకైతే 1 ఇయర్ వారంటీ, మ్యానుఫ్యాక్చర్ వారంటీ అనమాట. సో మ్యానుఫ్యాక్చర్ అయినప్పటి నుంచి ఇదైతే 1 ఇయర్ వారంటీ అయితే వీడిచ్చాడు. సో పక్కకు పెడదాం. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడైతే ఫోకస్ చేయాల్సింది ఇయర్ ఫోన్స్ కాబట్టి ఇయర్ ఫోన్స్ అయితే తీశాను. అండ్ మనకైతే దీని మీద అయితే బోట్ అని అయితే రాసిచ్చాడు. సో బోట్ ప్రతి దాని మీద ప్రతి బోట్ ఇయర్ ఫోన్స్ మీద బోట్ అని అయితే పక్కా దాని మీద రాసిస్తాడు మైక్రోఫోన్ మీద. అండ్ ఇప్పుడైతే తీస్తున్నాను. అండ్ చూసుకుంటే కేబుల్ మాత్రం బాగుంది. కేబుల్ అంటే ఐ మీన్ వైర్. ఈ వైర్ కూడా నేను చూడండి తీస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇది ఇక్కడ టిప్స్ అయితే ఇచ్చాడు. సో స్పీకర్స్ అండ్ ఇక్కడైతే షేన్ అవుతున్నాయి ఇవి. ఇవి ప్లాస్టిక్ అనమాట. చూస్తుంటే ప్లాస్టిక్ ఇవి. సో ఇయర్ టిప్స్ అయితే దీనికి గట్టిగానే ఇచ్చాడు. అండ్ ఎంత గట్టిగా విక్తే వస్తున్నాయంటే చాలా గట్టిగా విక్తే ఇలా వస్తున్నాయి బయటకి. అంటే ఇవైతే ఊడిపోవు. సో ఊడిపోయినా వెనక్కి అయితే వేరేవి ఇచ్చాడు కాబట్టి చిన్నవి పెద్దవి. సో ఏం కాదు. అండ్ దీనిలో అయితే మనం ఇమ్మర్సివ్ 8mm డ్రైవర్స్ అయితే ఇచ్చాడు. ఆడియో డ్రైవర్స్ అయితే ఇచ్చాడు. అండ్ మనకి చాలా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ అయితే ఇచ్చాడు. అండ్ దీనికి ఇచ్చిన మైక్ కూడా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనమాట. అండ్ దీనికైతే బోట్ అని అయితే ఇక్కడ చిన్నగా రాయడం అయితే జరిగింది. ఇవ్వడం అయితే జరిగింది. ప్రింట్ చేశారు చిన్నగా. అండ్ మనకైతే ఇక్కడ ఈ మైక్రోఫోన్ వచ్చేసి ఇదైతే బోట్ అని దీని మీద రాసిచ్చారు. ఇదైతే నాకు పెద్ద బాగా అనిపించింది. ఎందుకంటే చూసుకుంటే అట్రాక్టివ్‌గా అయితే అనిపిస్తది. మనం మనకి చూసినా, ఎవరికి చూసినా. అండ్ దీనిలో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మైక్ ఇచ్చారు. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. సో మనమైతే మొబైల్ రికార్డింగ్ మాట్లాడేటప్పుడైతే మనకైతే నాయిస్ అయితే రాదు. సో కరెక్ట్‌గా వాయిస్ అయితే వస్తది. అండ్ ఇక్కడైతే మైక్ బటన్ ఇచ్చాడు. సో మొత్తానికైతే కింద లాస్ట్ ఇక్కడ మనం జాక్ దగ్గర చూసుకుంటే 3.5mm జాక్ ఇచ్చాడు. అండ్ దీనికైతే దీని యాంగిల్ మాత్రం బాగుంది. ఎందుకంటే నార్మల్‌గా మనం అయితే మొబైల్‌కి పెట్టినప్పుడు తెగిపోతా ఉంటాయి. వైర్స్ మాక్సిమం ఇక్కడే ఊడిపోతాయి. సో దీనికి అలా ఊడకుండా ఇదైతే గట్టిగా స్టిఫ్‌గా ఇచ్చాడు. సో ఇది ఈ యాంగిల్ చూసుకుంటే మనకైతే 120 డిగ్రీస్‌లో ఉంది. సో ఆ విధంగా మనం ఫోన్‌కి పెడితే మాత్రం ఇదైతే మనకైతే ఇట్లా వీకినా అట్లా వీకినా రాదు. సో బానే ఉంటుంది. అండ్ నాకైతే కేబుల్ కూడా గట్టిగానే బాగా పెద్దగా ఇచ్చాడు. అండ్ చిక్కులు పడేటట్టయితే ఉంది కేబుల్ చూసుకుంటే. అదొక డీమెరిట్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చేసినది ఉంది కదా బాసెట్స్ అది. సో అది చూసుకుంటే మనకైతే చిక్కులు పడదు, ఏం పడదు. సో ఇదైతే కొంచెం చిక్కులు పడేలాగా ఉంది. అండ్ ఇంకోటి ఇదనమాట.
మన ఇయర్ ఫోన్స్ అనేది. నేనైతే తర్వాత మేము ఇంకో వీడియో చేస్తాను అన్నిటి మీద. సో, ప్రతి దాని మీద నేనైతే వీడియో చేసి ఒకటైతే నేనైతే ఇస్తాను నెక్ బ్యాండ్ మీద వాటి గురించి ఎలా పనిచేస్తున్నాయి, వాటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అని. సో, థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోనైతే లైక్ చేయండి అండ్ ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సో, #.